అంటే ఇప్పుడు బేసిక్ ఇక్కడ నడిచేది ఏంటంటే ఈ జనరేషన్ కానీ ఎప్పుడు లవ్, బేసిక్ లవ్లో గొడవలు, కోపం ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది, బ్రేకప్ చెప్తుంది. బ్రేకప్ చెప్పిన తర్వాత తను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాడు. లేకపోతే కోపంలో తను ఏదైనా చెయ్యాలి, లేకపోతే నన్ను ఏదైనా చేసుకోవాలి, ఫ్యామిలీకి దూరం అయిపోతున్న చూస్తూ ఉన్నాం మనం. ఎక్కడెక్కడ చాలా మంది చనిపోతున్నారు. సో వాళ్ళకి ఏమన్నా డిప్రెషన్ వెళ్ళే వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా, కోపపడే వాళ్ళకి మీరేం చెప్తారు? యా, సో ఫస్ట్ వచ్చేసి ప్రేమలో అసలు కోపం అని ఉండవు. ఓకే, నీకు అలా వస్తుందంటే నీది ప్రేమ కాదు. నెంబర్ వన్, లవ్ నిజంగా ప్రేమ చేసిన వాడికి, ప్రేమ అంటే రుచి చూసిన వాడికి ఇవన్నీ ఉన్నాయంటే వాడిది లవ్ కాదు. మిమ్మల్ని తప్పు పడతారని నాకు అనిపిస్తుంది. నిజంగానే తప్పు పడతారు, బట్ అది నిజం. ఏంటంటే నేను ప్రేమించాను వాళ్ళ సైడ్ నుంచి నాకు రావాలి రావద్దు ఇస్ దేర్ చాయిస్ కదా. ఓకే, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయి నన్ను ఇష్టపడాలని అడుక్కున్నా అంటే బిజినెస్సే. ఓకే, నన్ను ఇన్ని రోజులు నన్ను మోసం చేసింది సార్, ఇన్ని రోజులు నన్ను నమ్మించింది సార్ అంటాను నేను. సార్ నువ్వు సిన్సియర్గా ప్రేమించావా, ప్రేమని దగ్గర ఉంచుకో, యు గ్రో ఆన్ ద లవ్. ఓకే, అంతేగాని నాకు దక్కలే కాబట్టి నేను లోపలికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను ఈజ్ ఆల్వేస్ రాంగ్. అది బిజినెస్ అయిపోయింది. నన్ను ఆమె ఇష్టపడి ఉంటే, నేను ఇష్టపడి ఉంటే, ఆ రెండిటితో మ్యాచ్ అయితే బిజినెస్. ఎప్పుడు రాంగ్. ప్రేమ ఉన్నవాడికి అసలు మిగతా ఫీలింగ్స్ అన్నీ పోతాయి. ఆమె ఎట్లా ఉన్నా, ఎందుకంటే బిఫోర్ వాళ్ళు లవ్ ఎక్స్ప్రెస్ చేసుకోక ముందు వాళ్ళు కాఫీ తాగినా లేకపోతే మామూలు కప్పులో ఏరుకొచ్చుకున్నా అన్నీ బాగున్నాయి కదా. అలాగే ఇప్పుడు కూడా జస్ట్ బీ దట్, నాతో ఉండాలి, పక్కనే ఉండాలి అని ఎందుకు అనుకుంటావు? లవ్ అనేది ఇట్స్ అలా వెళ్ళిపోతూ ఉండాలి, ఎవర్ ఎక్స్ప్రెసింగ్. ఇది వన్. సెకండ్, ఒకవేళ కనుక డిప్రెషన్ అంటే నిజంగా అంత ఇష్టపడ్డాను, ఇన్ని రోజులు కలిసి ఉన్నాము, సడన్గా పోయింది, దూరం అయిపోయింది అని ఉంటే, డిప్రెషన్ వెళ్ళడానికి మనకి ఒక లిమిట్ ఉంటుంది. ఓకే, ఎవ్రీడే నువ్వు కంటిన్యూస్గా 45 minutes చొప్పున ఎవ్రీడే ఆలోచిస్తే విత్ ఇన్ 60 days నువ్వు ఎంత డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు అంటే బయటకు రాలేవు. ఓకే, నెవర్ అలౌ దట్. ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి డిప్రెషన్లోకి వెళితే మనసు అది ఊబిలో పడ్డ ఏనుగు లాంటిది. మామూలుగా ఏనుగులో గోతులో పడితేనే తీయలేం, అట్లాంటిది ఊబిలో పడితే అసలే తీయలేం. అందుకని మనసుని డోంట్ లెట్ ఇట్ డౌన్వర్డ్ స్పైరల్. ఓకే, ఒక ఆలోచనకి స్టక్ అయ్యి ఈ యూనివర్స్ అంతా నాకు నచ్చినట్టుగా జరగాలి, నేను నచ్చినట్టుగా అమ్మాయి ఉండాలి, నేను అనుకున్న ఒక ప్లాన్, ఆ ప్లాన్ ప్రకారం జరగకపోతే నేను డిప్రెషన్లోకి వెళ్తా అని అనుకోవడం ఈ యూనివర్సల్ ప్లాన్లో నీది ఎంత చిన్న ఆలోచన చూడండి. ఓకే, ఎంత చిన్న ఆలోచన అంటే, నేను అనుకుని పుట్టలే, నేను అనుకుని ఇంత పెద్దవాడిని అవ్వలే, నేను నోట్లో పెడితే ఎలా డైజెస్ట్ అవ్వాలో నేను అనుకోవట్లేదు, ఎన్నో విషయాలు నేను అనుకోకుండా జరుగుతున్నాయి. అలాంటిది నేను ఒకటి అనుకున్నాను, జరగలేదు. నాకు ఆ అమ్మాయితో ఉంటే బాగుండేదేమో, బట్ ఇప్పుడు జరగలే. ఆ అబ్బాయితో ఉంటే బాగుండేదాన్నేమో, బట్ ఇప్పుడు జరగలే. జరగనప్పుడు దాన్ని నేను పట్టి 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 లాగుతున్నాను. చూసారా, ప్రేమ గౌరవం అడుక్కుంటే వచ్చేది కాదు. రైట్. ఎవరైనా మనని ప్రేమించాలి, ఇష్టపడాలి, ఉండాలి. అంతేగాని ప్రేమ గౌరవం, నేను నీ గౌరవం ఇచ్చాను, నా గౌరవం, నెవర్ ఎవర్ అలౌ దట్. ఓకే, అది మైండ్లోకి వెళ్ళదు. డిప్రెషన్లోకి వెళుతుంటే ఎప్పుడు డిప్రెషన్లో చూసేది ఒకటే, దట్ నేను ఇంత లవ్ చేశాను కదా, నాకే ఇలా ఎందుకు జరుగుతుంది? నీకంత సీన్ లేదు, నీకు అనుకుని జరగపోవచ్చు, కొన్నిసార్లు జరగపోవచ్చు. నీ అనే ఆ సూపర్లేటివ్ న్యాచురల్ డిగ్రీని పక్కన పెట్టు. ఎందుకు జరగకూడదు నాకు? ఎందుకు నన్ను ఒక అమ్మాయి మోసం చేయకూడదు? ఎందుకు నన్ను ఒక అబ్బాయి మోసం? నేను దిగొచ్చానా? సెపరేట్గా అవుతుంటాయి మనుషులు, రకరకాల మనుషులు తగులుతుంటారు. దట్స్ ఓకే, నేను లైఫ్లో ముందుకెళ్తా, ఇంకా చాలా మంది అలాంటి వాళ్ళని చూడాలి నేను లైఫ్లో అనే ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఓకే, అప్పుడు నిజమైన ప్రేమ మీ లైఫ్లోకి వస్తుంది. నిజమైన పీపుల్ మీ లైఫ్లోకి రావాలంటే ఒకసారి ఎదురు దెబ్బ తగిలాక దట్స్ ఓకే, నేను నా దారి మారుస్తాను, నా స్టైల్ మారుస్తాను, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. నా దగ్గరికి ఒక వ్యక్తి నువ్వు వద్దు నాకు పో అని వెళ్ళిపోతే తనది లాస్, నాది కాదు అనే ఇంప్రూవ్మెంట్తో, అనే ఆరాతో పెరగాలి మనం. ఎలా ఇంప్రూవ్ అవ్వాలంటే, మిస్ చేసుకున్నానే అట్లాంటి వాడిని అని ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫీల్ అవ్వాలి. అరే ఇట్లాంటి వాడిని వదులుకున్నానని నేను అంత గొప్పగా ఎదగాలి. ఎనీవన్ ఎవరైనా ఇట్లా లాస్లో ఉన్నారో వాళ్ళు దే షుడ్ ఫీల్ లైక్ ఇది నాకు ఆపర్చునిటీ, ఇక్కడి నుంచి ఎదుగుతా చూడు అనేది అనిపించాలి. కానీ నాకు నష్టం వచ్చింది అయ్యో, నాకు బాధ వేసింది అయ్యో, నన్ను వదిలేసింది, నోవే. ఎంత పడతావు అందులోంచి ఎదగాలి కదా, అదే మజా. నువ్వు మీరు ఈ వీడియోలో చూస్తుంటే అప్పుడప్పుడు ఫస్ట్ స్టార్ట్ అవగానే వాడు పడిపోతాడు, పడిపోయిన తర్వాత వాడు గెలుస్తాడు కదా మజా, అసలు ఓ వావ్ అని చప్పట్లు కొట్టేది. జీవితంలో కూడా అదే ఫెంటాస్టిక్ రూల్.
నువ్వు ఎంత పడతావో పడ్డ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఇక్కడి నుంచి కొడతా చూడు నేను, అలా ఎదగగలగాలి. అప్పుడే నేను చూశానండి అట్లాంటి వాళ్ళని, వాళ్ళకి ఎసిడిక్ వచ్చేసి, ఐబిఎస్ వచ్చేసి, కడుపులో ఇంకా అసలు మొత్తం ర్యాషెస్ లాగా వచ్చేసిన వాళ్ళు, మీకు అంతకంటే లైఫ్ ఉండదండి అన్న వాళ్ళు, సన్నగా అయిపోయి 32-34 కిలోస్ అయిపోయిన వాళ్ళు నిర్ణయం తీసుకుని ఇక్కడి నుంచి చదువుతా చూడు, ఇంకెక్కడి నుంచి నష్టపోయేది ఏం లేదు కదా, అమ్మాయి వదిలేసింది ఇంకా నష్టపోయేది అంత అయిపోయింది కదా, ఇక్కడి నుంచి చదువుతా చూడు అని చెప్పి ఒక్కొక్కటిగా కడుపు సరి చేసుకుని, మంచి ఫుడ్ తీసుకుని, హెల్త్ ఇంప్రూవ్ చేసి, ఫిట్నెస్, ఇప్పుడు ఆయన జిమ్ కూడా పెట్టాడు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఎంత పడతావో నీకు అంత పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు ప్రేమలో ఓడిపోయాను, నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదు, ఈ మధ్య ఇవి చాలా చూస్తున్నాం. అవసరమే లేదు బాస్ నీకు అట్లాంటి మస్తు మంది నిన్ను ఇష్టపడి నీ దగ్గరకు వచ్చి కూర్చుంటారు. నువ్వు ఎదగాలి. నువ్వు చిన్న బెల్లంలా ఉంటే ఈగలే వస్తాయి. నువ్వు మంచిగా మారితే నువ్వు సింహంలో వస్తాయి నీ దగ్గర. అలాగా యూ గ్రో. ఒక చిన్న ట్రబుల్ని పట్టుకుని లైఫ్ ఆపుకోకూడదు. రైట్, అది చాలా చాలా సూపర్.